సార్ ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తూ ఉంటాము. నడుచుకుంటూ వెళ్ళినా, లేకపోతే వెహికల్స్ మీద వెళ్ళినా సడెన్‌గా పోలీసుల్ని చూసినా, లేకపోతే ఆ వెహికల్ సైరన్ విన్నా కానీ తెలియకుండా ఒక ఇన్‌సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చేస్తది. మనం ఏ తప్పు చేయకపోయినా గానీ, తప్పు చేసిన వాళ్ళలాగా ఒక సైడ్ నుంచి వెళ్ళడము, సైలెంట్‌గా ఒక దగ్గర నుంచుని పోవడం అలాంటివి చేస్తూ ఉంటాం అసల. ఆ కైండ్ ఆఫ్ ఫీలింగ్ మనకెందుకొస్తదంటారు? జనరల్‌గా ఏందంటే మనకు దేశంలో హ్మ్. ఇప్పుడు ఇంత ఈ ప్రపంచంలో ఎక్కడైనా కూడా ఏందంటే మనిషిని రెగ్యులేట్ చేయడానికి వాళ్ళ ప్రవర్తనని, బిహేవియర్‌ని రెగ్యులేట్ చేయడానికి పుట్టిందే పోలీస్ వ్యవస్థ. ఓకే. ఎవరైనా తప్పు చేసినా పట్టుకోవడానికి, వాళ్ళని శిక్షించడానికి, ఈ న్యాయస్థానానికి సపోర్ట్ చేయడానికి ఈ పోలీస్ వ్యవస్థ అనేది ఉంటది. సో, ప్రపంచవ్యాప్తంగా ఈ ఈ ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎంత డెవలప్ కంట్రీ అని ఈవెన్ దో అమెరికాలో కూడా మీరు చూడండి పోలీస్ సైరన్ వచ్చింది అనంగానో, పోలీసోళ్ళు వస్తున్నారో, పోలీసోళ్ళు అంటే మనసులో ఒక రకమైన అలజడి, భయము, తెలియని టెన్షన్. తెలియని టెన్షన్ తప్పు చేయకుండా. హ్మ్. ఇప్పుడు ఎవరన్నా ఇంటికి పోలీసులు వస్తే అమ్మో ఎందుకు వచ్చిలో ఏమైందో వీడు ఏం తప్పు చేసి ఉండడు కానీ ఏం జరిగి ఉంటుంది తప్పు చేసిన భయపడతాం. తెలియకుండా మన పక్కన వాళ్ళ కళ్ళు కూడా మన మీదే మన ఉంటాయి. మీద పడిపోతుంటాయి. తర్వాత పోలీస్ స్టేషన్కి రమ్మని హ్మ్. ఏ రకంగా కవర్ పెట్టినా కూడా భయపడుతుంటారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి భయపడతారు. కొంతమంది పోలీస్ స్టేషన్ని చూస్తే భయపడతారు. సో ఈ భయాలన్నింటినీ కలిపి మనం కాఫియోఫోబియా అంటాం జనరల్గా. కాఫియోఫోబియా అంటే ఏంటంటే ఒక పోలీసుని చూసినప్పుడు కానీ, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలన్నా కానీ, లేకపోతే పోలీసులతో ఏమైనా డీల్ చేయాలన్నా కానీ మనకు మనసులో ఒక రకమైన భయం ఉంటుంది. చాలామంది పోరు జనరల్గా. ఓకే. చాలామంది ఎందుకంటే ఇప్పటికి కూడా పోలీస్ స్టేషన్ నుంచి పిలుపు వచ్చిందన్నా, లేకపోతే పోలీసు వాళ్ళు వస్తున్నారన్నా, పోలీసు వాళ్ళు కనిపించినా కొద్దిగా అలర్ట్ అయిపోతారు. అప్పటిదాకా క్యాజువల్ ఉన్న బిహేవియర్ ఏంటంటే కొద్దిగా అలర్ట్ అయిపోవడం, తర్వాత పక్క జరిగి వెళ్ళిపోవడం, మాకెందుకు వచ్చిన చికాకులే అని చెప్పేసి ఈ రకరకాలు ఉంటారు కదా. దాన్ని టెక్నికల్గా ఏమంటాం అంటే మనం కాఫియోఫోబియా అంటాం. ఓకే. సో ఆ పోలీస్ అనే వ్యక్తి జనరల్గా ఏంటంటే మన భారతదేశంలో ఎక్కువ ఉంటుంది ఈ కాఫియోఫోబియా. హ్మ్. మనం ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఏంటంటే భారతదేశం చాలా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనకు పూర్వకాలంలో అంటే ఇప్పుడంటే పోలీస్ అనేది కొద్దిగా ఫ్రెండ్లీ పోలీస్ అయిపోయి కొద్దిగా చట్టాల మీద వాళ్ళకు అవగాహన ఉండి ప్రజలకు అవగాహన వచ్చింది కాబట్టి ఇప్పుడు ఓకే. కానీ ఇంకా మనం ఒక 20 సంవత్సరాల క్రితం అయితే ఇంకా పోలీస్ అనే వ్యవస్థ మీద పోతే పోలీస్ స్టేషన్లో పోతే కొడతారు, గలీజ్గా మాట్లాడతారు, తర్వాత బెదిరిస్తారు అని ఇట్లాంటి రకమైన ఒపీనియన్ అంటే ఆ రోజుల్లో జరుగుతుండే. అప్పుడు ఇంత మీడియా వ్యవస్థ లేనప్పుడు ఇవన్నీ కొద్దిగా కొట్టడం లాంటివి జరుగుతుండే. హ్మ్. ఇప్పుడు ఏంటంటే మనకు ఫ్రెండ్లీ పోలీసింగ్ వచ్చింది కాబట్టి కొట్టడం కానీ ఏం లేవు. కాబట్టి జనరల్గా ఎవరన్నా పోలీస్ స్టేషన్ పిలిస్తే మనం వెళ్ళమని చెప్తాం. ఆ ఫోబియా అందరికి ఉన్నా కూడా అది ఓవర్కమ్ చేయొచ్చు, దాని పెద్దగా ఏముండదు కాబట్టి వెళ్ళమని చెప్తాం. జనరల్‌గా ఈ ఫోబియాస్ అన్నవి కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. కొంతమందికి హైట్స్‌ని చూస్తే భయమేస్తాయి. కొంతమంది వెళ్లి హైట్‌లోనే ఉంటారు. అక్కడి నుంచి ప్రపంచాన్ని చూడాలనుకుంటారు. అలాగా ఈ క్యాపియోఫోబియా అన్నది కూడా చాలా లిమిటెడ్ పీపుల్‌లోనే ఉంటదా సార్? లేకపోతే ఆల్మోస్ట్ అందరిలో కూడా బై డిఫాల్ట్ వచ్చుంటదా ఇది? జనరల్గా ఏంటంటే మ్యాక్సిమం మనుషులకి ఏదో ఒక ఫోబియా కంపల్సరీ ఉంటుంది. ఓకే. ఎందుకంటే చాలా మంది కొంతమందికి ఓసిడి ఉంటుంది, కొంతమంది మీరు అన్నట్టు హైట్ ఫోబియా ఉంటుంది, కొంతమందికి చీకటి చూస్తే భయము, కొంతమందికి అట్లా మనకు ఈ బ్లడ్ చూస్తే భయము, కొంతమందికి బల్లులు అవి అట్లా చాలా ఫోబియాలు అంటే దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఉంటాయి. కాబట్టి ఆ ఫోబియా అనేది జనరల్గా ప్రతి ఒక్క మనిషికి ఏదో ఒక ఫోబియా 100% ఉంటుంది. ఏం ఫోబియా ఉండకుండా ఎవరు ఉండరు జనరల్గా. అంటే వాడు పెరిగిన విధానాన్ని బట్టి, వాడు ఆలోచించే విధానాన్ని బట్టి ఫోబియా అనేది 100% ఉంటుంది. ఈ కాఫియోఫోబియాకి వచ్చరికి ఏంటంటే మ్యాక్సిమం పీపుల్ ఉంటుంది. ఓకే. ఎందుకు అంటే మన భారతదేశంలో పోలీస్ అంటే ఒక నెగిటివ్ జాబ్. చిన్నప్పటి నుంచి కూడా మనకు నువ్వు ఈ పని చేయకపోతే పోలీస్ వస్తాడనో, లేకపోతే ఎవరైనా తప్పు చేస్తుంటే నువ్వు తప్పు చేస్తే నేను పోలీసులకు చెప్తాను, ప్రతిదానికి మనం పోలీస్ అనే పదం వాడుతుంటాం కాబట్టి చిన్నప్పటి నుంచి అంటే అమ్మో పోలీస్ అంటే అదొక భయం. అదొక రకమైన భయం. అమ్మో తప్పు చేస్తే పోలీసులకు చెప్తారంట. చిన్నప్పుడు అన్నం తినకపోతే పోలీసు వాడు వస్తున్నాడని చెప్తుంటారు జనరల్గా. అంటే ఇప్పుడు చెప్తున్నారో లేదో మనకు తెలియదు కానీ జనరల్ చెప్తుంటారు. కాబట్టి అది ఒక రకమైన అభిప్రాయం ఏర్పడిపోతుంది. సో ఆ అభిప్రాయం ఏర్పడినప్పుడు అక్కడ నుంచి పోలీస్ అంటే మనకు భయమే ఉంటుంది జనరల్ ఎవరికైనా కూడా. ఎందుకంటే ఆ వాతావరణము, అక్కడ ఉండే పద్ధతులు, ఇప్పుడు కోర్టు అంటే కూడా చాలా మందికి భయం ఉంటుంది. అవును సార్. కోర్టు చుట్టూ ఎవరు తిరుగుతారులే అన్న అన్నట్టు టైప్లో భయం మాట్లాడతారు. ఉంటుంది. అట్లనే దానికి కాఫియోఫోబియా అని మనం దాన్ని రెగ్యులర్గా ఇప్పుడంతా భయపడాల్సినంత టెక్నాలజీ పెరిగింది కాబట్టి, ప్రతి ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉంది కాబట్టి ఇప్పుడు భయపడాల్సినంత అవసరం ఏం లేదు. కానీ మనం ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ కూడా పోలీస్ అంటే భయం ఉంటూనే ఉంటుంది ఎవరికైనా. సో మీరు ఇందాక చెప్పినట్టు ఈ క్యాపియోఫోబియాని ఓవర్కమ్ చేయొచ్చు అన్నారు మీరు. సో దానికి ఏ రకంగా ఓవర్కమ్ చేయొచ్చు దాన్ని మనం? ఓవర్కమ్ చేయొచ్చు అంటే ఏంటంటే మనం సొసైటీలో ఉన్న ప్రోగ్రామ్స్లో పాల్గొనడం ద్వారా జనరల్గా ఏంటంటే ఇప్పుడు మనకు పోలీస్ వాళ్ళు కూడా కాలనీ వైజ్ సంఘాలు ఉంటాయి వీళ్ళకు. రెగ్యులర్గా వచ్చి వీళ్ళకు అవేర్నెస్ చేయటము, కార్బన్ సెర్చ్ అని ఒకటి ఉంటుంది. అంటే వచ్చి ఆ కాలనీలో సెర్చ్ చేయడం లాంటిది. అంటే
కమ్యూనికేటింగ్ విత్ ద పోలీస్ పీపుల్తోని మనం పనిచేయటం ద్వారా, అంటే వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వటము, కమ్యూనికేషన్ చేయటం ద్వారా మనం కాఫీ ఫోబియాని మనం వచ్చేయచ్చు.